కడప జిల్లా సుండుపల్లి మండలంలో భూమి ఆక్రమణ ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. తమ కుటుంబం 50 ఏళ్లుగా సాగు చేస్తున్న 30 సెంట్ల భూమిని కొందరు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని బాధిత దంపతులు ప్రభుత్వాన్ని ఆశ్రయించారు. రాజపూసాలు దోలించుకుంటే రాజపూసాలు దారుణంగా ఇలా పగలగొట్టేశారు సార్. ఇలా చేస్తున్నారు. సుండుపల్లి మండలం శ్యామసేనగడ్డ హరిజనవాడకు చెందిన వీరనాగయ్య ఈశ్వరమ్మ దంపతులు సర్వే నెంబర్ 12/51లోని తమ 30 సెంట్ల భూమిని గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు దౌర్జన్యంగా ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తమ తండ్రి కాలం నుంచి ఈ భూమిని సాగు చేసుకుంటూ వస్తున్నామని తెలిపారు. భూమిలో నాటేందుకు తీసుకొచ్చిన రాళ్లను కూడా ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే ఎస్పీ గ్రీవెన్స్ సెల్ సుండుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అధికారులు వెంటనే విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని, లేకపోతే సుండుపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగుతామని వీరనాగయ్య దంపతులు హెచ్చరించారు. మండలము శాంసనగడ్డకు చెందిన మేము 30 సెంట్లు ఇక్కడ కొనుక్కోవటం జరిగింది. బాడాపల్లె నారాయణ దగ్గర ఈ 30 సెంట్లకు మా తాత బసాయి కొనుక్కున్నాడు. మేము కొనుక్కున్న తర్వాత మేము పగిరి పెట్టుకుంటున్నాము. ఇప్పుడు దాదాపు 50 సంవత్సరాలు అయింది సార్. 50 సంవత్సరాల నుండి మమ్మల్ని బాగా టార్చర్ పెడుతున్నారు, ఇబ్బంది పెడుతున్నారు సార్. దౌర్జన్యంగా మా చేలో బండలు నాటినారు, బాత్రూములు కట్టినారు, దిబ్బలు వేసినారు, కట్టెలు వేసినారు, అన్నీ వేసినారు. మమ్మల్ని చాలా 4 విధాలుగా ఇబ్బందులు పెడుతున్నారు సార్. మీకు దయచేసి మాకు న్యాయం చేయమని మేము కోరుకుంటున్నాం సార్. వాళ్ళ నుంచి మాకు ప్రాణహానిలు ఉన్నాయి సార్. మాకు తప్పించి మాకు న్యాయం చేయమని మేము కోరుకుంటున్నాం సార్. పట్టా కాగితాలు ఉన్నాయి. ఇంజక్షన్ ఆర్డర్ కూడా తెచ్చుకున్నాం సార్. ఇంజక్షన్ ఆర్డర్ ద్వారా కూడా ఒక ఇంజక్షన్ ఆర్డర్కు భయపడరు, ఒక కోర్టుకి భయపడరు, ఒక లాయర్కి భయపడరు, ఒక ఎస్ఐకి భయపడరు. ఏం చేస్తారనే కాడికి ఉండాలి సార్. మాకు ఎవరు లేరు, మేము ఒంటుకోళ్ళం సార్. మాకు ఎవరు లేరు, మా ఇంటి ఆయన ఒక్కడేను, వాళ్ళందరూ ఒకటేను. మాకు ఏ దిక్కు ఏమి లేరు సార్. మాకు ఆపులేరు అని చూసుకొని ఇంకా ఎక్కువ దౌర్జన్యంగా వస్తున్నారు సార్. పేరు వీరనాగయ్య, మాది కడప జిల్లా రాజంపేట డివిజన్ సాంసేనగడ్డ హరిజనవాడ సార్. మాకు మా తండ్రి ద్వారా 30 సెంట్ల స్థలాన్ని బాడేపల్లి నారాయణ రెడ్డి దగ్గర 50 సంవత్సరాల క్రితం కొనుగోలు చేయడం జరిగింది సార్. అయితే ఈ పల్లె కూడా కట్టకముందే మాకు ఇక్కడ మేము పొలం పని చేసుకునే వాళ్ళం సార్. అయితే మాకు సంబంధించిన మాకు ప్రత్యర్థులైన సుండుపల్లి ఓబుల్ రెడ్డి కృష్ణయ్య, సుండుపల్లి ఓబులేసి గంగయ్య అనే వారు, వాళ్ళకి ఎలాంటి ఆధారం లేదు సార్. వాళ్ళకి గవర్నమెంట్ ద్వారా ఇచ్చింది ఓన్లీ 5 సెంట్లు పట్టా ఇస్తే వాళ్ళు అది కూడా కవర్ చేసి దౌర్జన్యంతో మా మీదకి వచ్చి మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడతారు సార్. దీని మీదనే సుండుపల్లి ఎస్ఐ గారు వచ్చి పరిశీలన చేసినారు. అయినా మాకు ఇంజక్షన్ ఆర్డర్ సార్, కోర్టు నుంచి ఇంజక్షన్ ఆర్డర్ వచ్చింది. అదేవిధంగా మాకు పట్టాదారు పాస్బుక్లు ఉన్నాయి, ఒక 10 అడంగులు ఉండాలి, మాకు పాస్బుక్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి సార్. వాళ్ళకి 5 సెంట్లు కేవలం 5 సెంట్లు పట్టా ఇస్తే ఆ 5 సెంట్లు పట్టా మిగిలి మా భూమిలోకి వచ్చే విధంగా చేస్తారు సార్. ప్రభుత్వ వారు తక్షణం స్పందించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. వాళ్ళకి ఇచ్చిన 5 సెంట్లు వాళ్ళ ప్రకారం 1వ ఇల్లు 15 ఇల్లు వాళ్ళు వచ్చి ఎడగట్టినారు సార్. 15 ఇల్లు వాళ్ళు వచ్చి ఎడగట్టినారు సార్. ఈ విధంగా వాళ్ళు మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నారు, మమ్మల్ని చాలా హరాస్మెంట్ చేస్తున్నారు సార్. చూడండి సార్, ఇది ప్రభుత్వం ద్వారా ప్రభుత్వం ద్వారా ఇచ్చిన 5 సెంట్లు ఇస్తే మా పొలంలోకి వచ్చి మమ్మల్ని చాలా హరాస్మెంట్ చేసి మా రాతి పూసాలన్నీ పగలగొట్టి సర్వేరు కొలిచిపోతే రాళ్ళన్నీ పెరికేస్తాడారు సార్. కాబట్టి మాకు న్యాయం చేయండి సార్. లేదంటే నేను తహసీల్దార్ కార్యాలయం దగ్గరైనా కూడా ధర్నాకైనా కూర్చోవడానికి మాకు భార్య నేను ఇద్దరం కలిసి ఏదో ఒకటి మాకు న్యాయం చేస్తానని తహసీల్దార్ కార్యాలయం దగ్గర ధర్నాకైనా కూర్చోడానికి సిద్ధంగా ఉన్నాను సార్. వాళ్ళు 10 మంది ఉన్నారని చెప్పి నన్ను చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు సార్. అదేవిధంగా తాగే నీళ్ళు సార్, 20 సంవత్సరాల నుంచి తాగే నీళ్ళు వస్తూ ఉంటే ఆ పైపుని తగ్గొసేసి నీళ్ళు రాకుండా చేసినారు సార్. ఇప్పుడు మేము నీళ్ళ వల్ల కూడా చాలా దూరం నుంచి తెచ్చుకుంటున్నాం సార్. కాబట్టి ప్రభుత్వం తక్షణం స్పందించి అధికారులు